ఓం నమః శివాయ. తల్లి వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్ వాస్తవ్యులైన ఎస్ చంద్రశేఖర్ గారు వారి భార్య శ్వేత గారితో వారి ఇద్దరి కొడుకులతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి మాధవ సేవలో మానవ సేవలో తరించారు. మాధవ సేవలో భాగంగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత వారి పేర్లపై వారి గోత్రమైన వీరగోత్రంపై అర్చనలు నిర్వహించుకున్నారు. కుటుంబ సమేతంగా మహాశివునికి స్వయంగా అభిషేకం చేసి అనిర్వచనీయమైన అనుభూతిని పొందారు. ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర హర. ఓం శతమానం భవతి శతహాయు పురుష శతవేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితిం శతం దీర్ఘమాయు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్య అనుకూల్యత బల సిద్ధిరస్తు తథా. ఈ సందర్భంగా అర్చకులు మంత్రోచ్చరణలు ప్రతిధ్వనించేలా పఠిస్తుండగా భక్తులు యాగాన్ని పూర్తి చేసి సకల దేవతల ఆశీస్సులు పొందారు. గాయత్రీదేవ్యైధం నమః, ఆగ్నేయైధం నమః, మహారుద్రాయుధం నమః, మహామృత్యుంజయాయుధం నమః. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర. లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర. అనాథనాదులకు రక్షణ నీవే హర హర. మహామహిమాన్వితమైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఇటుకలు అందించి శివానుగ్రహాన్ని పొందారు. మానవ సేవలో భాగంగా రక్షణాలయాన్ని సందర్శించి కీర్తిశేషులు ఎస్ సుజాతమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటం వద్ద అర్చకులు ఆబ్దికం పూజలు చేశారు. ఓం శేఖరాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం గవర్తినే నమః, ఓం నీలలోహితాయ నమః, ఓం గద్వాంగినే నమః, ఓం శివవిష్టాయ నమః, ఓం శ్రీమః నానావిధ ప్రమళ పుష్పపూజాం సమర్పయామి. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కొడుకు కోడలు అయిన చంద్రశేఖర్, శ్వేతాగార్లు వారి కుటుంబ సభ్యుల తరపున రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. మాతృమూర్తిపై ప్రేమతో అభాగ్యుల ఆకలి తీర్చిన సేవామూర్తి చంద్రశేఖర్ గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నమస్కారం అండి, నా పేరు చంద్రశేఖర్, నా వైఫ్ శ్వేత, ఇద్దరు పిల్లలు సుహాసిని శివాన్స్తో వచ్చాము. మేము హైదరాబాద్ వాస్తవులమండి. మా అమ్మగారి సమశ్రీకం ఉండే ఎక్కడ చేయాలి అని అనుకుంటున్నాము. ఇంట్లో చేయాలా లేదంటే అందరిని పిలిచి చేయాలా అని. అండ్ ఒకసారి ఇక్కడికి వచ్చే ముందు చాలా ఆలోచించాము, ఎలా ఉంటుందో తెలియదు, ఏంటో తెలియదు. సరే ఇదే ఫస్ట్ టైం అండి మేము ఇక్కడికి వచ్చాము. వచ్చినప్పటి నుంచి రిసీవింగ్ బాగుందండి. ఇక్కడ వీళ్ళు చేసే సేవా కార్యక్రమాలు చూస్తుంటే మేము చాలా మంచి పని చేసామని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్తో ఒక సంతోషంతో వెళ్తున్నామండి. ఈరోజు మా అమ్మగారి నిజంగా సంతోషిస్తారండి ఈరోజు ఈ పని చేసినందుకు. ఇంకోటి మన పుణ్యక్షేత్రం స్వామివారి గుడి కడుతున్నారు, అక్కడ ఇటుకలు డొనేట్ చేసాము, అంటే అభిషేకం చేయించారు. చాలా మంచిగా ఉందండి గుడి కూడా.
డెఫినెట్గా ఈ గుడి, ఈ ఆశ్రమము అన్ని మనందరి సహాయం కంపల్సరీ కావాలండి. ఒకరికి మనం సహాయం చేయడంలో ఉన్న తృప్తి ఇంకా ఎందులో రాదండి. అందరికి నచ్చిందండి. ఇక్కడ చాలా బాగుంది. ఒకరు సంతోషంగా అన్నం తింటుంటే చాలా మంచిగా అనిపిస్తుందండి. ఇక్కడికి వచ్చి వీళ్ళకి హెల్ప్ చేయడం చాలా మంచి పని అండి. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.